హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నేను ఈరోజు ఎక్కడున్నానంటే విజయవాడలో ఉన్నాను. హైవే దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే భవానీ ఐలాండ్ అని ఉంటుంది. ఆ ఐలాండ్లో ఉన్నాను. ఈరోజు మీకు భవానీ ఐలాండ్ గురించి చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. గాయ్స్ రండి, భవానీ ఐలాండ్ గురించి తెలుసుకున్నాం. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. భవానీ ఐలాండ్కి చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది. చూడండి, ఇక్కడ ముందు రాగానే ఇంకా మీకు చూపిస్తాను. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ బోటింగ్ టూరిజం అని చెప్పి ఇవంతా ఇచ్చారు. ఇక్కడ మల్టిపుల్ రెస్టారెంట్, రిసెప్షన్ అంతా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ 7:30 నుంచి 10:30 మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ 12:30, 3:30 లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ సమేతంగా ఉంటుంది మీకు. ఇదంతా పార్క్. ఇక్కడ రెస్టారెంట్, తర్వాత రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇక్కడంతా రిసార్ట్ అంతా ఉంటుంది. మీకు ఫుడ్ గిడ్డు అన్నీ అవైలబుల్ ఉంటుంది. చూడండి ఏమేమి ఉంటుంది అని చెప్పి మీకు ఒకటి ఇచ్చారు. ఈవినింగ్, మార్నింగ్ కానీ వస్తే ఫుల్ చిల్ అవ్వచ్చు మీరు. పార్క్లో ఇట్లుంటుంది మీకు. చూడండి, రిసార్ట్ అని చెప్పి ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ అని. బోట్ డీటెయిల్స్ అన్నీ ఇట్లా ఉంటుంది. స్పీడ్ బోట్ అయితే 600 అంట. 2 అడల్ట్స్, 1 చిల్డ్రన్. 6 minutes ఉంటుంది. ధరణి బోట్ అయితే 15 minutes. అడల్ట్ 200, 150 రూపీస్ ఉంటుంది. ఇది బోటింగ్. అందరూ ఎక్కచ్చు. ఇప్పుడు టికెట్ గురించి తెలుసుకొని ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. 2 టికెట్ తీసుకున్నాం. క్షణాలంట. చూడండి, పర్ పర్సన్ 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఐస్లాండ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేయచ్చు. ఇప్పుడు మనల్ని ఒక పెద్ద బోట్లో పంపిస్తారు ఐస్లాండ్కి. ఎదురుగా వావ్, చూడండి వ్యూ ఎంత బాగుందో. వేరే లెవెల్ అసలు. చూడండి ఇట్లుంటుంది ఇక్కడ. ఇప్పుడు టికెట్ అయిపోయింది, వెళ్ళిపోవడం ఇంకా ఐలాండ్కి. ఇది ఒక బోటు. అంటే చూడండి, ఇది క్రూజ్ ఉంది. బాబా ఏమన్నా మీనా గ్యాస్. చూడండి గాయస్, మనం వెళ్ళేది ఇప్పుడు ఇదే బోటు. చూడండి, ఇట్లా లైఫ్ జాకెట్లు ఇస్తుంటారు ఇక్కడ మనకి. ఇప్పుడే మనం బోట్లోకి ఎక్కాం. చూడండి గాయస్, ఇట్లా ఉంటుంది ఐలాండ్. లైఫ్ జాకెట్ ఇచ్చారు, వేసుకున్నాం సేఫ్టీ పర్పస్. వావ్, బోట్ని చూడండి ఇట్లుంటుంది. చూడండి, హెచ్చరిక, ఇప్పుడే మన బోట్ స్టార్ట్ అవుతుంది. ఫుల్ అయిపోయారు బోటు. చూడండి, వదిలేసాం మనం బోట్ నుంచి. ఇప్పుడు ఫీలే మస్తుగా ఉంది గాయస్. రావాలి, మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. చూడండి, అదే ఐలాండ్. మనం అక్కడికి వెళ్తున్నాం. చూడండి వ్యూ అసలు అద్దరిపోయింది. మన బోట్ బయలుదేరింది. లోపల ఎట్లా ఉంటుంది క్యాబిన్. మనం ఇంకేం చేరుకోబోతున్నాం.
కూడా మంచి క్రూజులు ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి బయలుదేరి మనం ఇక్కడ వచ్చాము. అసలు సూపర్గా ఉంది వ్యూ. మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఐలాండ్ అద్దరిపోయింది. లోపలికి వెళ్ళి ఇంకా అద్దరు అసలు చూద్దాం ఎట్లుందో. కృష్ణా నది అసలు ఫుల్గా ఉంది. అసలు ఫ్లడ్స్ ఎక్కువైనాయి కదా, వర్షాలు బాగా పడ్డాయి కదా, అసలు సూపర్ ఫుల్గా ఉంది అసలు నది. అసలు గాయస్ గేట్లు కూడా ఎత్తేసారు మొన్నే. ఐలాండ్కి వచ్చేసాం మనం. చూడండి, వెల్కమ్ టు భవానీ ఐలాండ్. చాలామంది వస్తున్నారు గైస్. చూడండి గైస్, అది ప్రకాశం బ్యారేజ్. అది ఫుల్గా ఉంది గైస్. కృష్ణా నది అసలు స్వాగతం చెప్తున్నారు భవానీ ఐలాండ్. భవానీ ఐలాండ్ చూడండి, పక్కన రంగాల ఎంట్రన్స్లోనే లెఫ్ట్లోనే మనకి రెస్టారెంట్ ఉంటుంది. దీన్ని ఎవరు నిర్మించారో అని చెప్పి చూడండి, ఇక్కడ చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టరు, టూరిజం మినిస్టర్ వచ్చి గీతారెడ్డి గారని. చూడండి భవానీ ఐలాండ్లో ఫోటోగ్రఫీ ఛార్జెస్ అంతా ఇట్లుంటుంది. ఇది ఫోటోలు తీసుకుంటున్నారు. ఒక హౌస్ లాగా ఉంది, స్టే అనుకుంటా ఇది. ఇక్కడ రైట్లో రంగాల్నే ఒక కెఫే ఉంది. ఐస్ క్రీమ్స్ అన్నీ దొరుకుతాయి మీకు, కాఫీ కెఫే. సో ఇక్కడ పైన ఏమేమి ఉన్నాయని చెప్పి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది, లేజర్ షో, స్నాక్స్ కెఫే, వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయని చెప్పి మీకు అంతా ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇట్లా పార్క్ ఉంటుంది. ఐలాండ్లో సైకిల్స్ కూడా ఉంటుంది. మీకు సైకిల్స్ కూడా కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక స్టే లాగా ఉంది. ఇదంతా ఆడుకోవడానికి పార్క్ అండి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవచ్చు. అంటే ఏదో సాహసాలు చేస్తున్నారు అక్కడ. యాక్టివిటీస్ చేయొచ్చు మీరు ఈ భవానీ ఐలాండ్కి వస్తే. గుడి ఉంటుంది ఇక్కడ, అమ్మవారి గుడి. చూడండి, అట్లంతా యాక్టివిటీస్ చేయొచ్చు. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి ఈ పార్క్లో ఇచ్చారు. చూడండి, మీరంతా ఈవినింగ్ టైమ్స్ వచ్చేస్తే గాయస్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనల్ని తీసుకొని వదిలేస్తారు. తర్వాత మనం 6 o'clock వరకు మనకి టైమింగ్ ఉంది. అప్పటి వరకు మనం ఎంతసేపు వరకు అన్నా ఉండొచ్చు. మనం ఇప్పుడు వెళ్దాం, మీకు చూపిస్తాను అక్కడ ఏమేమి ఉంటుంది అని. చూడండి ఏమేమి ఉంటుంది ఇక్కడ. ఇది అమరావతి బోటింగ్ క్లబ్ అని, భవానీ ఐలాండ్, విజయవాడ. ఇక్కడ ఇదంతా స్టే చేయాలనుకుంటే స్టే కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, అంతా పిల్లలు ఆడుకునే ఏరియా అంతా ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా పెద్దది గైస్ ఇది భవానీ ఐలాండ్. చూడండి గైస్, ఇక్కడ యాక్టివిటీస్ ఇవంతా. అద్దాల్ మహల్,
గార్డెన్, రోబోటిక్ జురాసిక్ పార్క్ అంతా ఉంటుంది. దానికంతా ఇక్కడ కొంచెం కనిపించట్లే, 300 అని ఉంది. కాంబో ఆఫర్లు కూడా ఉంది, ఏమేమి ఉంటుంది అని చెప్పి ఇక్కడంతా ఇచ్చారు. చూడండి అద్దాల మహల్. చూడండి ఇక్కడ అద్దాలది మేడ ఉంటుంది, దాంట్లో మనం లోపలికి వెళ్ళేదానికి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. చూడండి ఈ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ చేయొచ్చు. చిన్నపిల్లలది చిల్డ్రన్ రైడ్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఇక్కడ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. చిన్నపిల్లలు వస్తే ఎంజాయ్ చేయొచ్చు. మోటార్ బైక్లు అన్నీ ఉన్నాయి ఆడుకునేవంతా. చూడండి ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ చూడండి, ఈ యాపల గుర్తు. ఈ వాటర్ ఫౌంటైన్ మేబీ సాయంకాలం ఆన్ చేస్తారనుకుంటా నాకు తెలిసి. ఇది చూడండి, ఇటుపక్క వస్తే బోటింగ్ పాయింట్. మరి ఏమేమి బోటింగ్ ఉందో చూద్దాం రండి. చూడండి దీంట్లో ఏ బోట్లు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో మీకు చెప్తారు. యాక్చువల్లీ ఇదే బోటింగ్ చేసే ప్లేసు. ఈరోజు లేదంట, వరద నీరు కొంచెం ఎక్కువ ఉందని చెప్పి, ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పి ఈరోజు లేదు. మిగతా రోజులన్నీ ఉంటుంది, మీకు మీరు బోటింగ్ చేయొచ్చు. చూడండి ఇదే బోట్లే మనకి ఇచ్చేది. చూడండి ఇవంతా బోట్లు. ఇక్కడ ఈరోజు ఫ్లట్టింగ్ ఎక్కువ ఉండే దాని నుంచి మనకు చూడండి, నేను ఇందాక చెప్పాను కదా మీకు యాక్టివిటీ, అదే ఇది 150 రూపీస్. కావాలంటే ట్రై చేయండి. నేను అట్లా యాక్టివిటీ చేస్తుంటారు. చూడండి ఇదే మెకావ్. చూడండి ఇట్లా చింటూ అని చెప్పి మెకా ఉంటుంది. ఈ యాక్టివ్ కూడా చేయొచ్చు మీరు భవానీ ఐలాండ్కి వస్తే. ట్రై చేయండి గాయస్. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటివరకు భవానీ ఐలాండ్ని. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే. మార్నింగ్ అన్నా విజిట్ చేయండి, ఈవినింగ్ అన్నా విజిట్ చేయండి, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే. యాక్టివిటీస్ అన్నీ చూశారు కదా. బోటింగ్ మాత్రం ఒకటి మాత్రం లేదు, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇట్స్ ఓకే, ఈరోజు ఫ్లటింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఇట్స్ ఓకే. అది కూడా యాక్టివిటీస్ ఉంటుంది. ఓకేనా గాయస్, మీరు ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేసింటే నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి, లేదంటే నాకు చెప్పండి. ఓకే గాయస్, చూస్తున్నారు కానీ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే గాయస్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.